హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు చాలా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇమ్మాన్యుల్ ఏదైతే పాయింట్ చెప్తాడో, హ్యామర్ అనేది అందరికీ ఇవ్వకుండా ఒక్కరికే ఇస్తే దాని ద్వారా మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లోకి తెచ్చేవాళ్ళమని. అసలది లాజికల్గా మాట్లాడాడా, లేకపోతే ఎలా మాట్లాడా, బిగ్ బాస్ గేమ్ని అర్థం చేసుకున్నాడా లేదా, దాంట్లో ఫెయిల్ అయ్యాడేమో అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ మరి అంత తిక్కలతనంగా ఆ టాస్క్ ఇచ్చాడా? బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఆ లైన్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేయటంలో తేడా జరిగిందా? విచిత్రం ఏందంటే, బయట సోషల్ మీడియా కూడా చాలామంది అసలు నేను చూస్తున్నాను మెసేజెస్ గాని అన్నీ. అసలు అద్భుతంగా ఆడే ఛాన్స్ వస్తే వీళ్ళు మిస్ చేసుకున్నారు అని. నాకెందుకో సెలబ్రిటీస్ ఆడిన గేమ్ కరెక్టే అనిపించింది. ఎందుకో విత్ రీజన్స్ చెప్తాను. నేను చెప్పిన రీజన్స్ కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. దాంట్లో అది కూడా కాకుండా ఓకే. ఇక్కడ తనూజ ఏడ్చేస్తది బాగా శ్రీజ అన్న మాటలకి. నెక్స్ట్ ప్రియానేమో తిని బాధ పెడతది. ప్రియా వల్లేమో పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు. కేక్ కటింగ్ అయిపోయాక ఆ మాట్లాడినప్పుడు అసలు ఎవరి తప్పు ఎవరిది కరెక్టు. రీతు విషయంలో దెబ్బ తాకినప్పుడు తనూజ ఏదైతే మాట్లాడిందో అది ఎంత రాంగ్ అని చెప్పాను నేను. ఆ టైంలో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని. ఈవెన్ తనూజ మీద రీతు చేసిన దాంట్లో కూడా అంతే తప్పు కనిపించింది. అంటే అక్కడ ఆమె అలా కాదు, ఆమె బయట కూడా అంతే, ఆమె ఫ్రెండ్ లాగా ఉంటుంది కానీ అలా లేదు అని కామనర్స్ దగ్గరికి వచ్చి చెప్పటము ఆమె గురించి అది కొంచెం హార్డ్‌గా అనిపించింది అనమాట. సో ఏదో ఆ పాత పగలన్నీ తెచ్చి ఈ టైంలో చెప్పాల్సిన అవసరం లేదేమో, నీ గొడవ ఊరికి చెప్తే సరిపోయేది. ఇప్పుడు రీతుకి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఎక్కడ దొరికేదంటే, ఎస్ దెబ్బ తగిలినప్పుడు అలా అనటం కరెక్ట్ కాదు, ఆ లైన్‌లోనే మాట్లాడితే అది కనెక్ట్ అయ్యే పాయింట్ అందరికీ. అలా కాకుండా బయట కూడా అంతే అని కొంచెం కామనర్స్‌తో ఎక్కువ కలిసి వీళ్ళ గురించి ఎక్కువ చెప్పటం వల్ల రీతు కూడా ఏమన్నా రీతు పాయింట్‌లో కూడా తప్పుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా అనిపిస్తాయి. దానికంటే ముందు ఓకే, ఇక్కడ ఓవరాల్‌గా అయితే ఇమ్మాన్యుల్ థాట్స్ బాగున్నాయి. కానీ ఈ ఒక్క థాట్ గురించి ఫస్ట్ చెప్పి క్లియర్ చేసి అర్ధరాత్రి ముచ్చట్లోకి వెళ్తా. అతను ఏమంటాడు, బిగ్ బాస్ ఏమంటాడు అసలు? బిగ్ బాస్ ఏమంటా అంటే, ఈ నామినేషన్ స్టార్ట్ అయినప్పుడే ఎవరైతే ఈ కామనర్స్ ఉన్నారో వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చే విధంగా మాట్లాడతాడు. దీంట్లో మిమ్మల్ని మినహాయిస్తున్నాను, ఈ ప్రాసెస్‌లో వీళ్ళలో మినహాయిస్తున్నాను అంటే హ్యామర్ కూడా సెలబ్రిటీస్‌లో ఇద్దరెళ్ళి ఒకరు కొట్టాక ఒకరిని అవుట్ చేయాలి, ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సెలబ్స్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నువ్వు ఎంత వీరోచితంగా ఆడినా ఓకే, సెలబ్స్‌లోనే ఎక్కువ మంది నామినేషన్‌లోకి వస్తారు. ఎందుకంటే ఫస్ట్ పోయి నువ్వు కొట్టడం, ఎవరిదైతే ఆ రన్నింగ్‌లో హ్యామర్ తీసుకోలేకపోయినోళ్ళు నామినేషన్‌లోకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసినోళ్ళు నామినేషన్‌లోకి వచ్చేస్తారు. కాకపోతే వీళ్ళు సెలెక్ట్ చేసినోళ్ళు తర్వాత ఇంకో ఫిట్టింగ్ ఏం పెడతా అంటే, అక్కడ ఓనర్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా మీ నామినేషన్‌తో ఏకీభవిస్తేనే వాళ్ళు నామినేషన్‌లో ఉంటారు. లేకపోతే వాళ్ళు వేరే నామినేషన్ చేయొచ్చు అంటారు. ఓకే. ఇక్కడ ఇది చెప్తా. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో ఓనర్స్‌లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఎవరైతే మిగులుతారో వాళ్ళందరూ డేంజర్ జోన్‌లో ఉంటారు అంటాడు. నోట్ దిస్ పాయింట్, డేంజర్ జోన్‌లో ఉంటారు అంటాడు. ఇక్కడ 2 పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ వీళ్ళకి వెసులుబాటు ఇద్దాం అనుకుంటున్నాడు. ఫస్ట్ వీక్ కామనర్స్ కదా, మెజారిటీ మెంబర్స్‌కి ఒక్కరిని వేద్దాం అనుకుంటున్నాడు, ఒక్కరిని పెడదాం అనుకున్నది ఆయన మతలబ్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్‌లో భరణి గారు ఒక్కరు మిగిలినప్పుడు ఇక్కడ హ్యామర్ పట్టుకున్న వాళ్ళు వీళ్ళ పేర్లు సెలెక్ట్ చేసుకోకుండా ఉన్న ఇద్దరు ఎవరెవరు, మనీష్ అండ్ డిమాండ్ పవన్‌లో సెలెక్ట్ చేసుకున్నాడు. డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు కాకుండా ఎక్కువ మంది మిగిలిన నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనీష్, డిమాండ్ పవన్ మిగిలారబ్బా, వీళ్ళకి కాకుండా ఇంకొంతమందికి ఎక్కువ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా ఒకరికే ఇచ్చినా అప్పుడు 4-5 డేంజర్ జోన్‌లో ఉంటే ఆ 4-5లో అయినా ఈ 4-5 డేంజర్ జోన్ నుంచి ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం అనే క్వశ్చనే ఉండేది. అప్పుడు ఖచ్చితంగా ఒక్కరినే నామినేట్ చేయాలి వాళ్ళు. అవునప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఎలాగూ నామినేషన్ నుంచి తప్పించుకుంటారు. ఇక్కడ ఇల్లాజికల్ అనిపించింది ఇమ్మాన్యుల్ పాయింట్. సో డేంజర్ జోన్ అన్నాడు కానీ డేంజర్ జోన్ అంటే ఏంటి? వీళ్ళు 4-5 డేంజర్ జోన్‌లో ఉంటారు, మీరు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళలో నుంచి ఒకరు అవుతారు అన్నది సెన్స్. అంతేగాని అసలు అద్భుతంగా అసలు వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు మొత్తాన్ని అసలు వెళ్ళే ఛాన్స్ వస్తే మనం ఫెయిల్ అయ్యామని మాట్లాడుకోవటంలో కొంచెం నాకెందుకో అంత ఇది కాలేదేమో అనిపించింది. అక్కడ ఆ టాస్క్ని డిజైన్ చేసిన విధానమే సెలబ్స్‌లో ఎక్కువ నామినేషన్స్ అవుతాయి. ప్రతిసారి రావటం, పగలగొట్టిన వాళ్ళు పోవటం, ఇంకొకరు ఇది తప్పు అర్థం చేసుకున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సెలబ్స్ ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, నేను మిగిలిన వాళ్ళైనా ప్రతి ఒక్కరిని పిలవటం వల్ల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టుంది. రకరకాల భిన్న కోణాలు మనం విన్నాం. గేమ్ రసవత్తరంగా సాగింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరినే పిలిచి, లేకపోతే ఏ హరీష్‌నో, లేకపోతే ఏ శ్రీజానో ఒక్కరినే పిలిస్తే చాలా మొనాటనీ వచ్చేది. అంటే ఏమయ్యేది? వీళ్ళు సెలెక్ట్ చేసిన నామినేషను ను అటు పక్క నుంచి ఒక్కరే అది కరెక్ట్ నామినేషనా కాదా అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌లో మిగిలినోళ్ళందరికి అవకాశాలు పోయాయి. ఇంకోటేందంటే అవకాశాలు పోగా కంటెంట్ వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడేంది, శ్రీజ ఒక మాట చెప్పింది వచ్చి, ప్రియా ఒక మాట చెప్పింది. తర్వాత సుమన్ శెట్టి ఆహ్, ఆహ్, ప్రియాని సెలెక్ట్ చేసినప్పుడు సుమన్ శెట్టి చేసిన పర్సన్ కాకుండా, సంజనాని కాకుండా ఆమె డిఫరెంట్ ఒపీనియన్ ఒకటి చెప్పింది. ఇట్లా రకరకాలు తెలిసింది. ఈ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఎవరు ఎటువంటోళ్ళనేది మనకు క్లియర్‌గా అర్థమైంది. ఇలా పిలవటం వల్లే ఎక్కువ మంది తనూజ, ఇప్పుడు శ్రీజ వచ్చి తనూజని కార్నర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ తప్పితే మిగిలిన 5గురు దీని మీదకొస్తారు తనూజ మీదకి. తనూజ చాలా బాగా డిఫెండ్ చేసుకుంటది. తనూజకి సూపర్ ఎపిసోడ్ లోడింగ్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొంచెం బ్యాడ్ ఏమొస్తుందంటే ఆమెకి ఓవర్‌గా ఏడ్చిందేమో అనిపిస్తుంది గానీ, ఆమె స్వభావం చూసినోళ్ళు ఆ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో చూసినప్పుడు ఆ కెప్టెన్ సంజను, రాధా గారు వాళ్ళు చిన్న మాటన్నా ఏడ్చేదంట ఈమె. చిన్న మాటన్నా. ప్రదీప్ వచ్చి ఇంకెక్కువ మాట్లాడితే ఆమె ఏడుస్తుందండి అని కూడా కవర్ చేసేవాడంట పాపం. అంటే అది తెచ్చి పెట్టుకున్న ఏడుపు కాదు. ఆమె అంతే, ఆమె సెన్సిటివే అన్నది అర్థం చేసుకుంటే ఆమె ఏడుపులో నిజాయితీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. కానీ అంత చిన్న చిన్న వాటికి ఏడిస్తే బిగ్ బాస్‌లో ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి. పెద్ద పెద్ద మాటలొస్తాయి. ఎట్లా తట్టుకోవాలంటే అది కరెక్టే. అది కరెక్టే. సో, ఇంకొంచెం మేము ప్రిపేర్డ్‌గా ఉండాలి. మిగిలిన షోస్ వేరు, ఈ షోస్ వేరు. అంత సెన్సిబిలిటీస్, అంత సెన్సిటివిటీ ఉంటే ఈ షోకి పనికిరాదు. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఎంత ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చూపించింది ఆ అమ్మాయి. ఎక్సలెంట్ అనిపించింది నాకు. ప్రతి పాయింట్‌కి ఆన్సర్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. సో, ఆ అమ్మాయిని కన్సోల్ చేసిన వే ఏదైతే ఉందో ఎక్సలెంట్ అనిపించింది. ఎవరు ఇమ్మాన్యుల్ గాని, సంజన గాని, ఆ తర్వాత సుమన్ శెట్టి గాని, అసలు సంజన అయితే అసలు అమ్మో! గన్నేస్తే బాంబేసేయి అంటుంది. అరే! ఇక్కడ అసలు మనము ఎందుకొచ్చాం? ఇక్కడ ఎవరు మనల్ని లవ్ చేయటానికి రారు. మన మీద బండలేయటానికే వస్తారు. సో, అన్నట్టు చెప్తుందనమాట. ఇట్లా చాలా లాజిక్స్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే చాలా లేట్ అయింది. నేను ఓవరాల్‌గా సమ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మీరు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే నైట్ బాగా చూడటం లేట్ అవుతుందండి. ఆ టైంలో పెట్టా అంటే మళ్ళా గంటన్నర, 6, 5:30 అవుతుంది. దానికంటే ఒక 4, 5 గంటలు మంచిగా పనుకుంటే మార్నింగ్ లేచి చేయొచ్చు కదా అన్న సెన్స్‌లో చేస్తున్న వీడియో అనమాట ఇది. ఓకే. ఒక్క సెకండ్ నోట్ చేసుకున్నాను. ఆ పాయింట్స్ హైలైట్స్ నోట్ చేసుకున్నాను. లేకపోతే కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఇక్కడ లాస్ట్‌లో ఇంకోటి ఉంటదండోయ్. సంజన అసలు గ్రూప్ గేమ్ ఆడదామంటది. అదొక చమక్కు. ఎవరెవరు వీళ్ళందరితో కలిసి ఇమ్మాన్యుల్, రాము రాథోడ్ వీళ్ళతో కలిసి మనం గ్రూప్‌గా ఆడదాము. అంటే లేదు మనము గ్రూప్‌గానే ఏమన్నా మన ఇండివిడ్యువల్ ఆడి తెలిసిద్ది అది ఇది అంటే, అయ్యా నువ్వు ఆపు స్వామి కథలు అది కాదు. ఫస్ట్ 10 వారాలు ముందుకెళ్ళాలంటే మోరల్ సపోర్ట్ ఒకటి కావాలి. నాకు నువ్వు, నీకు నేను ఉందాము. మనం ఒకటిగా కొనసాగుదాము అన్నట్టు చెప్తుంది. ముందు ఇమ్మాన్యుల్‌కి కూడా ఏమన్నా బ్యాండ్ బాజా మోగిద్దామో సంజన చేతిలో అనిపిస్తుంది. ఇంత రిలేషన్ చూపించాడంటే ఇమ్మాన్యుల్ ఏదో ఒక పాయింట్‌లో ఇలా ఆడితే ఎక్కువ ఏదన్నా పోద్దేమో అన్న సెన్స్‌లో ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆడుకునే ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రోజు సంజన మీద నెగెటివ్‌కి వచ్చేస్తాడు. అప్పుడు దుమ్ము దులిపి దంచి కొట్టిద్దేమోమా అన్నట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం. ఆ ఘట్టం కూడా ఖచ్చితంగా ఎదురవుద్ది. అది మీరు చూడబోతారు. ఓకేనా? ఆ తర్వాత ఇది నిన్న ఎపిసోడ్ తర్వాత నామినేషన్స్ ఉంటాయి కదా. భరణి, ఇమ్మాన్యుల్ వెళ్ళినప్పుడు భరణి విన్ అవుతాడనమాట. వాళ్ళిద్దరూ ఆలోచించుకొని వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తారు కదా. సో, ఎవరెవరిని పంపాలి ఇద్దరిని అని బిగ్ బాస్ వీళ్ళకి అవకాశం ఇస్తాడు. పవన్ కళ్యాణ్‌కి అండ్ హరీష్‌కి. వీళ్ళు భరణి, ఇమ్మాన్యుల్ చూసినప్పుడు భరణి వన్ అవుతాడు. సంజనాని నామినేట్ చేస్తాడు. చేసి 15 మెంబర్స్‌లో 14 మంది చెప్పినా కానీ నువ్వు మాట వినటం లేదు. సేమ్ అదే ఇష్యూ అబ్బా. ఇంకా గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లోరా సైని ఇష్యూలో 14 మంది ఏకమైన ఏం వెళ్ళలేదు కదా. దాని మీద చేసేస్తాడు. ఓకేనా? సో, దానికి తోడు ఫిట్‌నెస్ కూడా తక్కువ ఉంది నీకు అంటాడు. ఇతనికి నేను ఫిట్‌నెస్ తక్కువ ఉన్నానంట. నేనేమన్నా 150 కిలోలు ఉన్నానా? 150 కిలోలు ఉన్నానా? నన్ను ఫిట్‌నెస్ తక్కువ అంటాడని బండ వేసేసింది ఆల్రెడీ సంజన బయట. సో, ఆ తర్వాత భరణి ఏం చేస్తాడు, శ్రీజని సెలెక్ట్ చేస్తాడు. ఓకే. ఆమె నామినేషన్, ఆయన వేసిన నామినేషన్ కన్ఫర్మ్ చేయడానికి. ఇక్కడ సేమ్ వీళ్ళెక్కడ ఫెయిల్ అయ్యారంటే, ఇక్కడ శ్రీజ ఏం చేస్తుంది, వచ్చి సేమ్ ఫ్లోరా ఇష్యూనే మాట్లాడతా సంజన గురించి అన్ని పాయింట్లు చెప్పాక అవన్నీ చెప్పి లేదు అయినా కానీ నేను ఇప్పుడు నిన్ను చేయటం లేదని చెప్పి ఎవరిని చేస్తుంది, తనూజాని చేస్తుంది. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా చేయాల్సిన పర్సన్ తనూజాని చెయ్యి.
మళ్ళీ శ్రీజని తనుజని చేయకుండా సంజన మీద కామెంట్ చెప్పి మరీ చేయటం ఎందుకు? అంటే ఆ స్టేజ్ని వాడుకుంటుంది. నేను ఇద్దరి గురించి చెప్పాలనుకున్నాను, ఇట్లయితే ఒకరికే ఛాన్స్ వస్తుంది కదా, ఆమె గురించి కూడా చెప్పాలి అన్నది. ఎవరు ఫుటేజ్ కోసం చూస్తున్నట్టు? ఏమో మాట్లాడుతున్నప్పుడు హరీష్ ఏదన్నా మాట్లాడుతుంటే హరీష్ కామ్గా ఉండు నేను మాట్లాడిని అంటం వల్ల మళ్ళీ హరీష్ ఏమో నువ్వు నేను మాట్లాడతానంటాం, మళ్ళీ మధ్యలో ప్రియా రావటం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఎక్కువ ఫుటేజ్ కోసం ట్రై చేసుకుంటున్నారు అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కొన్ని లాజికల్ పాయింట్స్ బాగుంటాయి శ్రీజ చెప్పాయి, అవి కూడా నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా ఏ బాగున్నాయని. ఓకేనా? ఇక్కడ తనూజ మా మీద, ఇక్కడ ఏం చెప్తున్న పాయింట్స్ తనూజ చెప్పినప్పుడు మా మీద ఫస్ట్ డే నుంచి ఇండైరెక్ట్ కామెంట్స్ వేస్తూ ఉంది. మీరు అసలు అబ్బో మీరంతా ప్రూవ్ చేసుకొని వచ్చారు కదా, మీరంతా ఓనర్స్ కదా అట్లా అన్నట్టు. అది కూడా ఫన్నీ వేలో చెప్తుంది అన్నట్టు ప్రియా అంటుంది. మళ్ళీ ఒక పక్క ఫన్నీ వేలో అంటుంది, ఇది అంటుంది, నాకేం అర్థం కాలేదు. అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారంటే అప్పుడు హరీష్ రంగంలోకి దిగి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అంటున్న మాట ప్రతిసారి ఏంటంటే కొంచెం ఫన్ యాంగిల్లో కాకుండా మమ్మల్ని పోక్ చేసినట్టు ఇలా ఉందన్నట్టు చెప్తాడు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అని ఆయన ముందుకు వచ్చి చెప్తాను అనమాట. అగ్ని పరీక్ష దాటుకొని మేము వచ్చాము, ప్రూవ్ చేసుకున్నాం. ఓకే, మీరేమంటున్నా అంటే మేము కూడా చాలా దాటుకొని ప్రూవ్ చేసుకొని వచ్చాము అన్నట్టు ఆ సెన్స్లో మాట్లాడటానికి ఎక్కడ మాకు పాయింట్ వస్తుందో అని ముందే భయపడి మేము కూడా చాలా ప్రూవ్ చేసుకుంటేనే కదా ఇక్కడికి వచ్చింది అన్నట్టు మీరు ఆడుతున్నారు అన్నట్టు చెప్తున్నాడు. దాంట్లో తప్పేంది? వాళ్ళు కూడా చాలా ప్రూవ్ చేసుకొని కష్టాలు పడితేనే కదా ఒక సెలబ్రిటీని చూజ్ చేశారు అంటే నేము ఫేము ఉంటేనే కదా, దాని వెనకాల వాళ్ళ కష్టం ఉంటేనే కదా. ఏంటో మరి ఇది హరీష్ లాజిక్ నాకు అర్థం కాల. మీరు కుకింగ్ విషయంలో కూడా చిరాకుగా ఉన్నారు, ఇది ఆమె ఒప్పుకుంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా కుకింగ్ చేసే వాళ్ళకి చిరాకు వస్తుందండి. ఇంట్లో మనం 3-4 చేసేవాళ్ళకి ఒక్కోసారి పాపం చిరాకు పడతారు. 15 మంది 16 మంది దట్టు వీళ్ళు వెళ్ళినప్పుడల్లా మన గమలు ఓనర్స్ ఇచ్చారని చెప్పి అది చేయమంటే ఇది చేయమంటే అది చేయి, ఇవన్నీ చెప్పినప్పుడు కొంచెం చిరాకు వస్తుంది. ఏమితో కంపేర్ చేస్తే భరణిని పొగుడుతాడు. భరణి గారు చూడు ఎంత ఫ్రీగా ఉన్నాడు. అక్కడ భరణి కంటే కష్టపడేది ఆమయ్య, కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ తనూజ మోస్ట్, అక్కడ ఎప్పుడు అక్కడే ఉన్న ఆమె కష్టపడేది. మోస్ట్ యాక్టివ్ పార్ట్ తనూజ. అది భరణి ఏంది ఊరకు పక్క నుండి ఆమెకు కావాల్సినవన్నీ అందిస్తా ఇట్లా ఉంటాడు. ఏమన్నా మాటలు చెప్పడం ఈజీ కదా, పక్క నుండి మాటలు చెప్పడం ఈజీ, పని చేయటం కష్టం కదా. సో అదొకటి చెప్పాలనుకున్నా నేను. ఆ తర్వాత శ్రీజ ఏమంటుందంటే నేను చెప్పినవన్నీ చెయ్యాలి, నేను చెప్పినవన్నీ చేయాలి మేము ఓనర్స్గా, అది నీ డ్యూటీ అన్నట్టంటే తనూజ సూపర్ చెప్తా ఇక్కడ. మీరు ఒక్కొక్కరు లాగా కాకుండా ఒక గ్రూప్ లాగా చెప్పి దాన్ని ఏం చెప్పాలో నాకు చెప్పడానికి 1 గంట టైం తీసుకుంటున్నారు. అక్కడ అంత టైం ఉండదు కదా. కరెక్టే, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంది. ఆయన వచ్చి బియ్యం ఇలా పెట్టాలి అంటాడు, ఇంకొకరు వచ్చి ఆలు ఇట్లా వండాలి, ఇవన్నీ తలకాయ నొప్పులు కదా. సో అందువల్ల అవుతుందని చెప్తా. వీళ్ళు ఏమంటారు, పొటాటో ఫ్రై అడిగితే పొటాటో కర్రీ ఇచ్చారు అంట. ఇది మరీ టూ మచ్ అసలు. ఆమె పొటాటో ఫ్రై చేయటానికి ట్రై చేస్తే మధ్యలో బిగ్ బాస్ పిలుస్తాడు. మధ్యలో బిగ్ బాస్ పిలిచినప్పుడు వీళ్ళు వచ్చి ఏదేదో కలిపెడతారు. కలిపెట్టినప్పుడు మళ్ళా అది వేరేలాగా అయింది, అయినా కానీ తింటారు. చాలా బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఇది సూపర్ చేసామని కూడా అంటారు. ఇప్పుడేమో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. ఒక్క పవన్ కళ్యాణ్ తప్పితే ఇంక అందరూ ఎం మీదకి వచ్చేస్తారు. బా అట్టర్ రాంగ్ అనిపించింది నాకైతే అసలు వాళ్ళు మాట్లాడింది. ఒక్క సెకండ్ గైస్. ఇక్కడ ఈ మాటల పర్వంలో చాలా జరుగుద్ది గైస్. నేను సమప్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటాడు హరీష్ వచ్చి తనూజ అని, మీ మాట బాగలేదు, మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ బాగలేదు, ఓకే అన్నట్టు చెప్ది. అవునులే సార్, చూస్తే అర్థమవుతుంది మీ బాడీ లాంగ్వేజ్ బాగుందా అన్నట్టు అంటది. కరెక్టే కదా. హరీష్ బాడీ లాంగ్వేజ్తో పోలిస్తాం ఏమన్నా ర్యాష్గా అట్లా ఉందా? లేదుగా. ఆమె పని ఆమె చేసుకుంటుంది. మనిషి అన్నాక అందరిలో ఫ్లాస్ ఉంటాయి. సో ఏదో ఇక్కడ వీళ్ళ కామనర్స్లో ఉన్న మెయిన్ ఇదేంటంటే, ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది, మనం గ్రౌండ్ మీద ఉన్నాము, బాగా ప్రిపేర్ అయ్యి పాయింట్లు చెప్పాలి, మనం వెళ్ళిపోతాం అన్న సెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ మాటల్లో ఎంతో కొంత మనం హద్దు దాడుతున్నామా, మనం మాట్లాడే కరెక్టా, అది వెళ్ళటంలా. నిజంగా ఆ పొజిషన్లో ఈ హరీష్ గారి వంట చేస్తా ఇంతమంది కానీ వెళ్ళి ఆయనకి ఇన్పుట్స్ ఇస్తే అలా వెళ్ళండి ఇలా అండి తాట తీసి వదిలిపెడతాడు. అసలు మీరే చేసుకొని పో అని చెప్పి ఆ వెసల్స్ అన్నీ అక్కడ పడేసేనే వస్తాడు. అంత కోపదారైనా ఈయన విపరీతమైన క్లాస్ బిగుతున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ రావటం, అసలు మేము ఏం చెప్పినా చేయాలని డిమాండ్ పవన్ అంటాం, ప్రియా వచ్చి యాడ్ అవటం వల్ల అందరూ పవన్ కళ్యాణ్ చెప్తే మిగిలిన 6-5 వచ్చేస్తారబ్బా. మనీష్ ఏదో ఒక మాట కలుపుతాడు. సో ఇక్కడ ఆమె హట్ అయిపోద్ది.
అంటే నీ బిహేవియర్ బాగలేదు, నీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడలేదు, ఈ పదాలు ఆమెకి ఎక్కువ బాధ కలిగిస్తే విపరీతంగా ఏడ్చేస్తబ్బా పాపము. అంటే ఆమె ఏడుపులో నాకైతే ఒక చిన్న పిల్లే కనిపించింది. నిజంగా హర్ట్ అయిందంతే. చాలామంది ఫుటేజ్ కోసం అనిపిస్తారేమో కానీ, ఎందుకంటే ఆమె బయట కూడా ఆ నేచరే అంట. ఇమ్మాన్యుల్ కన్సోల్ చేసిన విధానం బాగుంది. అసలు సంజన కన్సోల్ చేసిన విధానం హైలైట్ అబ్బా. ఏంది నువ్వు మాట్లాడతావు, ఇంతవరకు నువ్వు ఫైట్ చేసిన ఆ ఇది మొత్తం పోద్ది, ఆ పవరు దుమ్ము దులిపి దంచి కొట్టన్నట్టు అంటది అసలు. ఇక్కడ ఇక్కడ పనిలో పని భరణి గారు చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారంట. ఇక్కడ ఇక్కడ రీతు పాయింట్ కూడా తెస్తారు. ఇక్కడ వాళ్ళు ఈ డిస్కషన్ చాలా ప్రొలాంగ్ డిస్కషన్. రీతు పాయింట్ తెస్తా ఏమంటారంటే, ఒక అమ్మాయికి దెబ్బ తగిలితే నువ్వు వెళ్ళి నువ్వు పట్టుకునేటప్పుడు తగిలింది, నువ్వు ఆ గేమ్లో నా హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేసే కూడా దెబ్బ తగిలింది, లేకపోతే తగిలేది కాదు అని అన్న పాయింట్ మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. శ్రీజ ఆ పాయింట్ కరెక్టే. ఏమో కూడా ఆలోచించాల్సింది. ఆమెకు దెబ్బ తగిలి డాక్టర్ అంటుంటే ఆ టీంలో కూడా ఏమో గేమ్ గురించి మాట్లాడటం అనేది కొంచెం చూడటానికి బాగోదు. ఎందుకంటే అక్కడ గేము గెలవటం వీటన్నిటికంటే ఆమెకి దెబ్బ తగిలిన మ్యాటర్ ఇంపార్టెంట్ కదా. అది ఇక్కడ సారీ నేను తీసుకోలేకపోయానని రీతు చెప్తుంది. అయితే తర్వాత వచ్చి కామన్ వస్తాం చెప్పిన మాటలు బాగల. ఆమెకి ఏ అమ్మాయికి ఉన్న బయటిది కొన్ని ఓపెన్ అయ్యింది. మీరు మా డే లైవ్ చూసినా కానీ నేను ఆమెకు రావటం ఇష్టం లేదేమో ఈ షోకి, ఫస్ట్ నేను వస్తానో రాదో అనుకుంది, అందువల్ల ఇప్పుడు అలా బిహేవ్ చేస్తుందేమో, ఇవన్నీ తెచ్చి మాట్లాడిద్ది అనమాట. సో అది కరెక్ట్ కాదనిపించింది. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళతో పాటు ఏమి జాయిన్ అయిపోద్ది, రీతు జాయిన్ అయిపోయి నువ్వు లోపల ఒకటి పెట్టుకుంటున్నావు, బయట ఇంకోటి పోర్ట్రే చేస్తున్నావు అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇంకోటి కూడా అంటది ఏంటంటే, నేను వస్తాను రాను, ఇది చెప్పేశాను, నేను వస్తాను రాను ఆమెకి డౌట్, అందుకని అలా చెప్పిందని మిగిలిన వాళ్ళతో చెప్పిందని చెప్పే కదా, అది కవర్ చేశానండి. ఆ తర్వాత అంతా అయిపోయి ఇంక ఏడ్ చేస్తూ ఉంటుంది. ఇమ్మానుయల్ వచ్చి ఊరుకమ్మ నువ్వు చాలా బాగా ఆడావు, 5గురిని బాగా డిఫెండ్ చేసుకున్నావు అంటది. సంజన బాగా మంచి మాటలు చెప్తుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, నేను చూస్తున్నా కదమ్మా నువ్వు చాలా బాగా ఆడావు అని సుమన్ శెట్టి చెప్తాడు. చాలా బాగా కన్సోల్ చేస్తారు అసలు ఆమెని. కానీ ఎక్కువ నాకు ఎంతమంది కన్సోల్ చేస్తున్నా ఇమ్మానుయల్ మీద ఆమె చూపిస్తున్న కన్సర్న్, అంటే మనకి ఏదైనా ఒక బాధ కలిగితే ఒకరికి చెప్పుకోవాలి అనే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఇమ్మానుయల్ని చూజ్ చేసుకుంటుంది ఎక్కువ. మీరు గమనించారో లేదో, ఇమ్ము అదిరా, ఇమ్ము ఇదిరా, నేను నిజంగా అంత హార్డ్గా బిహేవ్ చేశానంటరా ఇమ్ము, నేను అసలు అంత బిహేవియర్ బాగలేకుండా ఉన్నాను ఇమ్ము అన్నట్టు అంటుంది. మిగిలిన వాళ్ళు ఓదార్చడానికి వెళ్ళినా ఇమ్ము ఓదార్పు ఎక్కువ కోరుకుంటుంది తనుజ. అది ఇమ్ము కూడా పాపం చాలా బాగా కన్సోల్ చేస్తా బాగా చేశాడన్నట్టు అనిపించింది నాకు. ఆ తర్వాత ఇక్కడ సంజన తనుజతో మాట్లాడతా, ఎవరో వాళ్ళు అంటానికి, వాళ్ళు అన్నంత మాత్రం నువ్వు నిజమైపోద్దా, నువ్వు ఫేర్గా ఉన్నావురా, వాళ్ళు వచ్చి బ్లాక్గా ఉన్నావు అంటే నువ్వు ఫేర్గా ఉన్నావు బ్లాక్గా అయిపోతావా, కావు. ఇక్కడ ఎవరు మనం లవ్ చేయటానికి రాలేదు, బండలేయటానికే వచ్చారు, ఈ గేమ్ అంతా అంతే. ఓకే, నిన్న నా మీద అంతమంది ఎక్కి తొక్కేశారు, నేనేమన్నా అయ్యానా అన్నట్టు అంతా వాడు గన్నేస్తే మనం బాంబేలో ఒక డైలాగ్ కొడద్దబ్బా, దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ టు క్రై, దిస్ ఈజ్ ఏ ప్లేస్ టు ప్రూవ్ అంటది. ఏమన్నా డైలాగా, దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ టు క్రై, దిస్ ఏ ప్లేస్ టు ప్రూవ్, నీకు వచ్చినప్పుడు తిరిగి మాట్లాడన్నట్టు చెప్తాను అనమాట. ఇక్కడ ఇదంతా జరిగింది. ఆ తర్వాత వెళ్ళే పేరు ఎవరెవరంటే సుమన్ శెట్టి, ఆశా శైని వెళ్తారు. సుమన్ శెట్టి గెలుస్తాడు ఇంట్రెస్టింగ్లీ, అసలు భలే ఆడతాడు అబ్బా. లాస్ట్ ఎపిసోడ్ మరి ఓటింగ్ దగ్గర వస్తుందనేమో ఎరగదీసి పరిగెత్తాడు పాపమా, బాగా ఆడతాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఆడేసరికి విపరీతంగా అందరికీ ఒక మంచి పాజిటివ్, సుమన్ అంటారు, అంటే ఆయన్ని ఇంతవరకు ఏం ఆడలేదంటారు కదా. అసలు సంజన అయితే ఎగ్జైట్ అయిపోద్ది. సంజన ఎగ్జైట్ అవ్వడానికి సుమన్ శెట్టి గెలిచాడైనా, లేకపోతే తను ఫ్లోరా అని కోపం ఉంటుంది కదా, ఇక్కడ ఫ్లోరాని ఓడిచ్చాడన్న ప్రేమ, లేకపోతే సుమన్ శెట్టి గెలిచాడన్నది కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏమో పగబెడితే కొంచెం గట్టిగానే పట్టుద్ది సంజన. అక్కడ ఫ్లోరా ఓడిపోద్ది కదా. ఫ్లోరా కూడా చాలా బాగా తీసుకొని సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేస్తుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి ఏం చేస్తాడు, ప్రియాని సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రియా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రియా ఏం చేస్తున్న తప్పేందంటే, గేమ్ ఏం ఆడతా నా గేమ్ అంతా బయట ఎలా అనుకుంటున్నారో, ఇప్పుడు సుమన్ శెట్టి నన్ను పిలవటం వెనకాల కూడా మేమిద్దరం ఏదైనా మాట్లాడి పిలిచారు అనుకుంటున్నారేమో, అలా కాదు అని ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చూస్తుంది. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, జనాలు చూస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ పెద్దదానికి ఇవ్వాలని చూస్తే నువ్వు ఫేక్ అనిపిస్తుంది. దానికి తోటి అమ్మాయి గొంతు ఎక్కువ వేసుకొని మాట్లాడుతుంది. ఈ మధ్య ఈ మార్చుకోవాలేమో, ఖచ్చితంగా అవుట్ బాలేనండి, గేమ్ పోయింది వాళ్ళది. సో మళ్ళీ మీరు అనుకునే ఛాన్స్ ఉంది కదా,
అందుకని చెప్తున్నాను సుమన్ శెట్టిని అంటే అక్కడ నుండి నేను నాకు ఒక అవకాశం ఇవ్వా అని అడిగాను. అసలు కనీసం ఆయన విన్న కూడా వినలేదు. సో, మళ్ళా మీరు నేను చెప్పింది విని ఆయన నాకు ఇచ్చాడంటున్నా అనుకుంటున్నారేమో అవకాశం అది ఇది అన్నట్టు అంటది. ఆ తర్వాత వచ్చి మళ్ళా అగైన్ సంజన మీద మాటలన్నీ చెప్పాక అయినా గాని నేను సంజనాని చేయటం లేదని చెప్పి ఎవరిని చేస్తది? ఇక్కడ రాము రాథోడ్‌ని చేస్తది. రాము రాథోడ్ అది ఇది రాము రాథోడ్ పాపం అన్ని సార్లు చెప్పినా గాని ఇంక అదే పాయింట్ పట్టుకొని ఇంకా దాన్ని అసల రూల్స్‌ని వయలేట్ చేస్తున్నారు అన్న ఒక పాయింట్ వీళ్ళకి చాలా బాధ కలిగించి అసల అదంట. అదయిపోద్ది. ఓకే. అదయిపోయాక ఇంక భరణి ఒక్కడు మిగులుతాడు కదా! అక్కడ భరణిని పిలిచి ఓకే. సెలబ్స్‌లో భరణి ఒక్కడు మిగులుతాడు. భరణిని పిలిచి నీకు ఛాన్స్ ఇస్తున్నాము. అక్కడ మిగిలిన మనీష్ అండ్ డెమాన్ పవన్‌లో ఒకరున్నప్పుడు డెమాన్ పవన్ చూజ్ చేసుకుంటాను నామినేషన్‌కి. ఇది నేను చెప్పాను. డేంజర్ జోన్‌లో ఒకరిని చూజ్ చేసుకుంటాడు. ఇక్కడ ఆయన ఒక్కరిని చూజ్ చేసుకునేసరికే ఇంకా దానికే తసకలాడతాడు. ఏది ఇట్లా అబ్బో! అసల నేను ఇద్దరిలో 98% కరెక్ట్‌గా ఉన్నా. ఆ ఒక్క పర్సన్ బేస్ చేసుకొని ఇస్తున్నాను డెమాన్. నువ్వు కరెక్ట్ అంటే నేను నీలో ఒక మనీష్‌లో నాకొక ప్లీజింగ్ మేనర్ కనిపిస్తది. ఇంట్లోకి రావాలని ఏమన్నా నీలో అది కనిపించదు. ఇయన్నీ చెప్తాడు. అదేం లేదు సార్ అది ఇది మీకు అలా కనిపిస్తున్నానేమో అన్నట్టు ఏనా అంటాడు. లేదు నాకు కనిపిస్తుంది అన్నట్టు ఏం చెప్తాడు. సరే చివరికి ఆయన సెలెక్ట్ చేస్తాడు. నామినేట్ అవుతాడు. సో, సెలబ్స్‌లో భరణి తప్పితే మిగిలినోళ్ళంతా ఇక్కడ ఇటొచ్చేసరికి డెమాన్ పవన్ నామినేషన్‌లోకి వస్తారు. తర్వాత ఈయన బర్త్‌డే వస్తది. ఈయన బర్త్‌డే అనౌన్స్ చేస్తారు. చాలా బాగా ఇక్కడ కామనర్స్ కూడా చాలా ఎక్సైట్ అయిపోయి హ్యాపీ బర్త్‌డే అని చెప్తారు. ఆ తర్వాత హ్యాపీ బర్త్‌డే చెప్పాక అక్కడ కేకు ఈళ్ళు చెప్పినా గాని కేక్ పంపియరు కదా! ఒక్కోసారి ఆయన ఇష్టం మూడి. ఆయన కావాలనుకుంటే కేక్ పెడతారు లేదంటే లేడు. ఈళ్ళేం చేస్తారు ఒక కేక్ తయారు చేసి అక్కడ పెట్టి కేక్ లాంటిది. అక్కడ శ్రీజ యాక్టివ్ పార్టిసిపేషన్ బాగుంటది. శ్రీజని కొంచెం అంటే అందరూ ఎవరి దగ్గర పని చేసినా శ్రీజ ఐడియా కొంచెం ఎక్కువ ఎక్సైట్ చేస్తదనమాట. దీన్నే పవన్ కళ్యాణ్ చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఈ కేక్ అంతా పెట్టాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు అవకాశాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో నేను చాలా మందికి తెలుసు. మీరందరూ నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వండి. మీలో నాకు బాగా నచ్చింది. ఇయన్నీ చెప్తాడనమాట. ఓకే. ఇయన్నీ చెప్పాక ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే క్రెడిట్ గోస్ టు శ్రీజ అన్నట్టు చెప్తాడు. అది అసలు పెద్ద తప్పేం కాదు. ఇంకా ప్రియా వచ్చేసరికి నువ్వు అసలు అట్టట్టనో మనం అందరం కష్టపడ్డాం కదా! నువ్వు ఎక్కువ ఏం మాట్లాడతావో తెలీదు అసల. ఎప్పుడు ఏం మాట్లాడతావు అంటే వేరే వాళ్ళకి ఇవ్వటానికి తీసుకోలేకపోయిందేమో. ఓకే. అందరూ చేసినా కొంచెం ఎక్కువ ఏదో ఆయనకి కనపడి ఉండొచ్చబ్బా! శ్రీజ ఎక్కువ దీనికోసం బాగా సెలబ్రేషన్స్‌లో గాని, కేక్ లాంటివి చేయటంలో గాని అంటే దాంట్లో తప్పేముంది? నేను అది చేశాను, మనీష్ ఇది చేశాడు, హరీష్ అది పార్టిసిపేట్ చేశాడు. అందరికి ఇది ఈళ్ళలో ఇదే. ప్రతి దాంట్లో అట్లనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఉందిగా. నేను కూడా చేశా కదరా! నేను కూడా ఏం చేయలేదు కదా! అన్నట్టు నా గురించి కూడా నేను మాట్లాడుకోలేదు కదా! అన్నట్టు అంటాడు. ఏమొచ్చి నీకు అసలు తెలీదు అది ఇది అన్నట్టు తిట్టేస్తది. తిట్టేస్తే ఆయన అసలు పడాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఇప్పుడు అదే అంటాడాయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కామనర్‌గా ఓటింగ్ ద్వారా ఇంట్లోకి ఎవరు రావాలనుకున్నప్పుడు ఆయన ప్రియా పేరే చెప్తాడు. అవకాశం ఉంది కదా! అని ఎట్టంటట్ట అంటే అది కొంచెం ఆడ్‌గా అనిపించింది. ఓకే. ఇప్పుడు ఆయనకి నచ్చినట్టు ఆయన ఉంటున్నాడు. ఆయన హరీష్ విషయంలో నిన్న చూడండి. ఆ! స నేను నా తరపున సారీ చెప్తున్నాను. ఆమె తరపున నేను సారీ చెప్తున్నా అంటే ఎవరి తరపున చెప్తున్నావు అని అంటాడు. పాయింట్ వచ్చినప్పుడు గట్టిగా నిలబడగలుగుతున్నాడు. ఓకే. పవన్ కళ్యాణ్. నిన్న ఇంతమంది తనూజ మీద ఎళ్ళినా పవన్ కళ్యాణ్ మాట్లాడలే మీరు చూడండి. మిగిలిన 5గురే మాట్లాడారు కామనర్స్‌లో. సో, ఆయనంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది. ఆయన ఒక ఇండివిడ్యువల్ గేమ్ ఆడుకుంటున్నాడు. సో, అది ఇంకా అయితే ఆమెకు తప్పనిపించిందంటే మేమంతా కష్టం చేసినా ఇవ్వలేదు. దాన్ని చెప్పు సున్నితంగా చెప్పే ఒక ఇది ఉంటది కదా! అక్కడ బార్డర్ దాటింది ఆ అమ్మాయి. సో, నువ్వు మాట్లాడకపో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపో అది ఇది అని ఆయన ఇదవుతాడు. ఆ తర్వాత బయటికొచ్చాక వీళ్ళందరూ ఏడ్చేస్తాడు పాపం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి ఏడుపొస్తాయి. ఏడుపొస్తే శ్రీజ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర కొంత టైం స్పెండ్ చేస్తది. మళ్ళా ప్రియా దగ్గరికెళ్ళి చెప్పిద్ది. లేదే వాడు ఇలా అన్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు కూడా బాగా చేసావురా ఇయన్నీ వద్దురా. ఇట్లా ఈ ఈ ఈళ్ళని కన్విన్స్ చేయటంలో ఈ రోల్ మాత్రం శ్రీజ సక్సెస్‌ఫుల్‌గానే చేసింది. ఆ తర్వాత వాళ్ళేంటి ఇక్కడ ఈళ్ళు ఏడవటం చూసి ఏదో అవుతుంది అన్నట్టు వచ్చి ఇంకా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. నువ్వేందయ్యా ఏడవటం అని చెప్పి ఇమాన్యుల్ జోక్స్ చేయటము, ఆ భరణి వచ్చి ఓదార్చటము ఇయన్నీ జరుగుతాయన్నమాట. ఇయన్నీ జరిగాక ఇది మ్యాటర్ అయిపోద్ది. ఇంతటితో అది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏడవటానికి కారణం ఇదనమాట. ఈ హ్యాపీ బర్త్‌డే సందర్భంగా జరిగిన టాస్కు దాంట్లో వచ్చిన ఇది. దీని తర్వాత ఈళ్ళ ముగ్గురు సినారియో ఉంటదబ్బా! ఎవరు ముగ్గురిది? అదే మన ఇమ్మాన్యుల్‌ని కూర్చోబెట్టి చెప్పిద్దనమాట సంజన. లేదురా మనం ఇంకా గ్రూప్ గేమ్ ఆడాలి. మనం అందరము రాము రాథోడ్ అసలు
కామ్‌గా ఉంటాడు. ఎందుకు వచ్చిన బాధ ఒక్క మాటకి ఈళ్ళు నా మీద ఎక్కుతున్నారు. ఇంక గ్రూప్ గేమ్ అంటే ఎలా ఉంటది అన్నట్టు ఆయన పాపం ఆలోచిస్తుంటే ఇమ్ము ఏం చెప్తా అంటే, ఇక్కడ నామినేషన్ చేసినంత మాత్రాన పగేం గాదు. అంతెందుకు రేపు మనల్నిద్దరిని పిలిచి మీ ఇద్దరిలో ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలంటే నేను నిన్ను, నువ్వు నన్ను చేయాల్సిన సిట్యుయేషన్ కూడా ఉంటదిక్కడ. సో, అప్పుడైనా చేయాలి గదా! అంటే, "అయ్యా! అయి జేసుకుందాంలే స్వామి. ఫస్ట్ అయితే మోరల్ సపోర్ట్ ఒకటి గావాలి ముందుకెళ్ళటానికి. నాకు నువ్వు, నీకు నేను. నాకు నువ్వు, నీకు నేను ముందుకెళ్దాం. దుమ్ము దులిపేద్దాం" అన్నట్టు అంటుంది. సో, ఇక్కడేందంటే, ఇక్కడ చూడండి లాస్ట్ సీజన్‌లో కూడా గ్రూప్ గేమ్‌లు జరిగినియి, అన్నీ జరిగినియి. వాళ్ళేంది ఇండైరెక్ట్‌గా "రేయ్! మనం సపోర్ట్ చేద్దాం, మనం సపోర్ట్ చేద్దాం" అన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు. పాయింటొచ్చి "నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావంటే" "లేదు, లేదు, లేదు. మేమందరం ఫ్రెండ్స్ అయినా గాని మేము ఆడటం లేదు. మేము ఇండివిడ్యువల్ గేమే ఆడుతున్నాం" ఇట్లా అనేవాళ్ళు. వేరేయాజ్ ఈమెలో ఏం కనిపిస్తుందంటే కొత్త యాంగిలు అంటే సంజన ఎక్కువ మందికి ఫ్యూచర్‌లో కనెక్ట్ అవ్వటానికి రీజన్ నేనేమనుకుంటున్నా అంటే ఉంది. ఒక నెగెటివ్ యాంగిల్ ఉంది. నోటి దోలుంది. అన్నీ ఉన్నా గాని బరాబర్ చెప్తుందేమో ఏదైనా. అసలు హెసిటేట్ అవ్వటం లేదేమో. యెస్! ఈ హౌస్‌లో సర్వైవ్ కావాలంటే నాకు సపోర్ట్ కావాలిరా. ఆ సపోర్ట్ నువ్వు కావాలని నేను కోరుకుంటున్నా. వచ్చేయి అని చెప్తుందేమో. ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ కూడా కొంతమంది ఇదవుతారేమో అన్నట్టు అనిపించింది. ఇప్పుడు అంతెందుకబ్బా! తనూజకి ఛాన్స్ వచ్చినప్పుడు తనూజ ఇంకా ఇప్పుడు శ్రీజ గాని, నెక్స్ట్ ప్రియా గాని అక్కడికొచ్చి డిఫరెంట్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సంజన మీద మాటలు చెప్పినా గాని డిఫరెంట్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు నామినేషన్‌కి. కానీ తనూజ ఫస్ట్ రావడమే సంజన పేరు చెప్తది. ఓకే. ఆల్రెడీ ఆమె నామినేటెడే నిన్న. చెప్పినప్పుడు కేవలం అది కూడా దృష్టిలో పెట్టుకోలే ఆమె సంజన. అరే! తనూజ నా మీద ఇలా చెప్పింది కదా! నాతో పాయింట్ డిఫర్ అయింది కదా! అనకుండా ఓదార్చే ప్రయత్నం చేసింది. "నువ్విలా ఉండాలమ్మా, నువ్వలా ఉండాలి." ఏంది సంజనయేనాయమ్మా? "మీరు మారిపోయారు మేడం, మీరు మారిపోయారమ్మా, మీరు మారిపోయారు మేడం. మీలో ఇంకో యాంగిల్ చూసారు మేడం" అన్నట్టు ఉంది. ఇంకా ఏదో లీక్డ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఏమేదో గుడ్లన్నీ ఆడబెడితే తినేసిందంట. ఇంక మొత్తం రచ్చ లేపటమే ఏం పని. నాయన రచ్చ లేపే పనిలో ఉందేమో. ఒక ఆట ఆడించబోతుందేమో అనిపిస్తుంది. ఇది మ్యాటరు. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది అర్ధరాత్రి ముచ్చట్లు హైలైట్స్ చెప్పానండి. ఎందుకంటే అక్కడ గంటలు జరుగుతా ఉంటది. అసలు నీకు లైవ్‌లో చూడాలంటే ఎంత ఓపికగుండాలంటే కొంచెం బెటర్. రికార్డెడ్ చూసా కాబట్టి నేను కొంచెం బెటర్. ఎందుకంటే మనం స్క్రోల్ చేసుకుంటా పోతాం నచ్చంది. అక్కడ చాలా ఎలా ఉంటదంటే లైవ్ ఒకటేదైనా డెసిషన్ తీసుకోవాలనుకో, మీరు చెప్పండి బిగ్ బాస్ అని ఈళ్ళంటారు కదా! అట్లానే ఆపుతాడు. 10 నిమిషాలు ఆగుతాడు. ఏముండదు. కామ్‌గా ఉంటాడు. ఆయన డెసిషన్ చెప్పాక మళ్ళా గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. లైవ్ అనుకో వెయిట్ చేయాలి మనం. రికార్డెడ్ అనుకో అట్లా స్క్రోల్ చేసుకోవచ్చు. ఇది. అయినా గాని చాలా లెంతీగా ఉందనమాట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో, ఇమ్మాన్యుల్, సంజన అండ్ సుమన్ శెట్టి ఓదార్పు విషయంలో బాగానే పాపం చేశారు. సో, భరణి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయినియి. ప్రియ వల్ల తిని ఏడ్చాడు పవన్ కళ్యాణ్. సంజన బాగా ఓదార్చింది. వీళ్ళు కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఎదుర్కొన్న తీరు ఏదైతే ఉందో ఎక్సలెంట్‌గా అనిపించిందబ్బా! ఎక్సలెంట్‌గా అనిపించింది. అక్కడ హరీష్ కూడా ఒక పాయింట్ చెప్తాడు. బాడీ లాంగ్వేజ్‌గాతో పాటు ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ అంటే నా ముందు వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. అన్నిటిని కోరిలేట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమైద్ది. ఆమె అన్నం వండేటప్పుడు ఇలా వండాలి, అలా వండాలని చెప్తాడబ్బా! కన్సర్న్ ఏంటంటే అన్నం ఎక్కువ వండితే మిగిలితే మళ్ళా అన్నం వేస్ట్ చేశారేమన్న ఒక పాయింట్ వస్తుంది బిగ్ బాస్ హౌస్‌లో. ఓకేనా? అందువల్ల నేను అందరికి మాక్సిమం సరిపోయేటట్టే వండుతున్నాను. సరిపోకపోయినా ఏదో ఒక టిఫిన్ ఉంటదక్కడ. చేసుకోవచ్చు అన్నది ఏం థాట్ ప్రాసెస్. ఆ! నాకు తెలుసు నేను ఇంట్లో వండుతాను. ఎలా 2 కప్పులు ఇంకా ఒక హాఫ్ కప్ ఎక్స్‌ట్రా అయ్యి అది ఇది అన్నప్పుడు మిగిలిద్దేమో అంటే హరీష్ ఏమంటాడు? 24 అవర్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు అంటాడు. అది నీ ఇల్లు నువ్వు తింటావబ్బా! అందరూ తింటారా? నేను ఆల్రెడీ చెప్పాను నిన్న నా వీడియోలో కూడా. సంజన లాంటి ఆమెకి అది పెడితే తిందేమో. ఎవరు వండమన్నారు తనుజ నిన్ను? కావాల్సినంత వండు. వాట్ ఆర్ యూ డూయింగ్? అని ఆమె రీచ్ అవ్వగలదు. అందరూ భిన్న మనస్తత్వాలు ఉంటారు కదా! సో, అట్లా ప్రతిదానికి ఒక్కొక్కరు వచ్చి అసలు ఈ పొటాటో ఫ్రై, పొటాటో కర్రీ మరీ దారుణం అబ్బా! పొటాటో ఫ్రై చేస్తే అది కొంచెం బిగ్ బాస్ పిలిచినందువల్ల మిగిలినదంతా మిస్ అయ్యి మధ్యలో ఈళ్ళొచ్చి ఏదేదో చేసి ఇదైతే నువ్వు బాగా చేయలేదు. నువ్వు చేస్తున్నావు బాగుంది. కానీ మాకు నచ్చింది చేయలేదు అంట. అక్కడే జనాలు చూసేది. నీకు నచ్చింది చేయడమంటే ఇప్పుడు ఒక ఫుడ్ కావాలి తిన్నారు బాగుంది కదా! అది మ్యాటర్. అంతేగాని పాయింట్ పెట్టాలని పెట్టామనుకో దొరికిపోతాం. అయితే నాకిక్కడ ఇంకోటేమనిపించిందంటే ఇది చెప్పి కంక్లూడ్ చేస్తాను వీడియో. సెలబ్రిటీస్ తెలివిగా ఆడే ప్రాసెస్‌లో ఇక్కడ వాళ్ళు గేమ్ చూసొచ్చారు కాబట్టి అంటే కొంచెం తెలివిగా ఆడే ప్రాసెస్‌లో వీళ్ళలో ఓటింగ్ ద్వారా వచ్చినోళ్ళు ముగ్గురున్నారు. పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ అండ్ ప్రియ.
జడ్జెస్ రికమెండేషన్ వల్ల వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మనీష్, హరీష్ అండ్ శ్రీజ. ఓకే, ఇక్కడ జడ్జెస్ రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళలో లాస్ట్లో వీళ్ళిద్దరు మిగిలినప్పుడు జడ్జెస్ రికమెండేషన్ మీద వచ్చింది మనీష్, ఓటింగ్ పరంగా వచ్చింది డిమాండ్ పవన్. సో ఓటింగ్ ఈయనకి తక్కువ ఉంది కదా అన్న సెన్స్లో వెళ్ళి మనీష్ని చేసుంటే కొంచెం వైస్ డెసిషన్ అయ్యేదేమో. అంటే నేను వీళ్ళిద్దరనే కాదు, మిగిలిన వాళ్ళు ఎప్పుడు సపోజు ఇప్పుడు ఇమాన్యుల్ చెప్పిన లాజిక్ ఉంటుంది కదా, అందరిని తేవాలని. వాళ్ళలో అలా చూసేటప్పుడు ఓటింగ్ ద్వారా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు, ఓటింగ్ బాగున్న వాళ్ళు ఎవరు అన్న కాన్సెప్ట్ పెట్టినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఓటింగ్ అగ్ని పరీక్షలో ఓటింగ్ తక్కువ ఉంది కదా, సో అన్నట్టు ఏమన్నా అట్లా కూడా థింక్ చేయొచ్చేమో, అది ఒక ప్రాబిలిటీ ఉందేమో అనిపించింది. కోర్స్ మనం ఇక్కడ చెప్పడం ఈజీ, కానీ లోపల అంత బ్రెయిన్ ఫంక్షనింగ్ అవడం కష్టమేనండి. ఇక్కడ అదే చెప్పేది, బయట కూర్చొని మాటలు చెప్పడం ఈజీ. ఇప్పుడు ఆ తనుజ విషయంలో అందరూ చెప్పారు చూడండి, చేసే వాళ్ళకి తెలుస్తుంది. అట్నే బీయింగ్ రివ్యూర్ ఏముంది సోది, నేను చాలా చెప్తా, అక్కడ ఉండి మనం ఆడమంటే కదా తెలిసేది, దోలు తీరిపోద్ది. అట్లా ఉంటుంది అనమాట. ఇది మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.